సౌత్ కొరియా దేశం ప్రపంచంలోంచి కనుమరుగైపోతుందా? ఇలాన్ మస్క్ ఈ మధ్య ఒక మాట అన్నారు. సింగపూర్, సౌత్ కొరియా లాంటి దేశాలు ఎక్స్టింక్ట్ అయిపోతాయి, భూమి మీద కనపడకుండా పోతాయని. అది త్వరలో నిజం కాబోతోందా? కొన్ని దేశాల్లో ఫర్టిలిటీ రేట్ విపరీతంగా పడిపోయింది. దాంతో అక్కడ జనాభా పెరుగుదల లేదు. సౌత్ కొరియాలో రీసెంట్గా ఒక రిపోర్ట్ వచ్చింది. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అండ్ సేఫ్టీ వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు. సౌత్ కొరియాలో 51 మిలియన్ల పాపులేషన్ ఉన్నారు. దానిలో 10 మిలియన్ల పైన 65 సంవత్సరాల పైబడిన వాళ్ళే. అంటే సౌత్ కొరియా జనాభాలో 20% పైన వృద్ధులే ఉన్నారనమాట. ఏజింగ్ పాపులేషన్ అనమాట. ఐక్యరాజ్య సమితి అంచనాల ప్రకారం ఏ దేశంలో అయినా 7% పైన 65 సంవత్సరాల వయసు పైబడిన వాళ్ళు ఉంటే ఆ దేశాన్ని ఏజింగ్ కంట్రీ, ఏజింగ్ పాపులేషన్ అని గుర్తిస్తారనమాట. సౌత్ కొరియాలో అయితే దాదాపు 20% పైనే వృద్ధులు ఉన్నారు. దాంతోపాటు ఫర్టిలిటీ రేట్స్ పెరగట్లేదు, పిల్లల జననాల సంఖ్య పెరగట్లేదు అనమాట. దాంతో 100 సంవత్సరాల తర్వాత సౌత్ కొరియా అనే దేశమే, అసలు ఆ సౌత్ కొరియన్ రేసే కనుమరుగయ్యే ప్రమాదం కనిపిస్తోందంట. దీనికి సంబంధించి చాలా రిపోర్ట్స్, అంచనాలు వస్తున్నాయి. సౌత్ కొరియానే కాదు, ఇలాన్ మస్క్ ప్రకారం సింగపూర్ కూడా ఇలానే ఎక్స్టింక్ట్ అయిపోయే ప్రమాదం కనిపిస్తుందంట. సౌత్ కొరియాలో టోటల్ ఫర్టిలిటీ రేట్ TFR 0.7 మాత్రమే ఉందన్నమాట. యావరేజ్గా కనీసం 2.1 అన్నా ఉండాలి TFR, కానీ సౌత్ కొరియాలో కేవలం 0.7 ఉందన్నమాట. దానివల్ల రీప్లేస్మెంట్ లెవెల్ రావట్లేదు. దాంతో అక్కడ జనాభా క్షీణించిపోతోంది. జనాభాలో వృద్ధ జనాభా పెరగడం అనేది ఒక గ్లోబల్ వైడ్ ట్రెండ్గా మారుతుందని చెప్పి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇప్పటికే పేర్కొందనమాట. 2030 కల్లా ప్రపంచంలో ప్రతి 6గురిలో కనీసం ఒకళ్ళు 60 సంవత్సరాల పైబడిన వాళ్ళే ఉంటారంట. అంటే ప్రపంచంలో 2030 కల్లా 1/6 వంతు జనాభా వృద్ధ జనాభా ఉండబోతుంది, ఏజింగ్ పాపులేషన్ ఉండబోతుందంట. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం 2050 కల్లా ప్రపంచంలో 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు 2 బిలియన్ పైనే ఉంటారంట. అంటే ఇక్కడ 200 కోట్లకు పైగా ప్రపంచ జనాభాలో వృద్ధ జనాభానే ఉంటారంట. సౌత్ కొరియాలోని సౌత్ జియోలా అనే ప్రావిన్స్ లో 27% వృద్ధ జనాభా ఉందంట. ఐక్యరాజ్య సమితి UN వాళ్ళ క్లాసిఫికేషన్ ప్రకారం ఏ దేశంలో అయినా సరే 65 ఆర్ అబవ్ ఎక్కువ మంది ఉంటే దాన్ని 7% ఉన్నారనుకోండి, దాన్ని ఏజింగ్ సొసైటీ అంటాం. 14% ఉన్నారనుకోండి, ఏజ్డ్ సొసైటీ అంటాం. అదే 20% 65 సంవత్సరాల వయసు లేదా పైబడిన వాళ్ళు ఉన్నారనుకోండి, దాన్ని సూపర్ ఏజ్డ్ సొసైటీ అంటాం. ఇప్పుడు అఫీషియల్ గా సౌత్ కొరియా నుంచి వచ్చిన డేటాస్ ప్రకారం సౌత్ కొరియాని మనం సూపర్ ఏజ్డ్ సొసైటీగా గుర్తించవచ్చు. వచ్చే 100 సంవత్సరాల్లో సౌత్ కొరియాలో జనాభా తగ్గుదలతో జనాభా కనుమరుగైపోయి మొత్తం సౌత్ కొరియా కనుమరుగైపోద్దా? ఇది ఒకటైతే టెంపరీగా వచ్చే 20 ఏళ్ళు 30 ఏళ్ళలో సౌత్ కొరియా ఒక డెమోగ్రఫిక్ డిస్ట్రెస్ ఫేస్ చేయబోతుంది. అంటే అక్కడ పనిచేసే జనాభా ఉండరు. దాంతో అక్కడ సామాజిక వృద్ధి, ఆర్థిక వృద్ధి, హ్యూమన్ రిసోర్స్ ఏది ఉండదు. దాంతో ఒక డిస్ట్రెస్ సిచ్యువేషన్కి వెళ్తుంది. ఈ సౌత్ కొరియాలోనే కాదు, ప్రపంచంలో కొన్ని దేశాలు ఇది రాబోతుందంట. అతి ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాలు, డెవలప్డ్ సొసైటీస్లో ఈ డిపెండెన్సీ రేషియో పెరిగిపోతుంది, హ్యూమన్ క్యాపిటల్ తగ్గిపోతుంది, పనిచేసే వాళ్ళ సంఖ్య తగ్గిపోతుంది. దాంతో ఆర్థిక వృద్ధి, ఇలాంటి వృద్ధులు తగ్గిపోతాయి. దాంతో డెవలప్డ్ సొసైటీస్ అన్ని కూడా స్కిల్డ్ లేబర్ కోసం, అన్స్కిల్డ్ లేబర్ కోసం ఇతర దేశాలు, ముఖ్యంగా డెవలపింగ్ సొసైటీస్, పేద దేశాల మీద ఆధారపడాల్సిన పరిస్థితి అనమాట. ఈ సందర్భంగా కొన్ని డెవలప్డ్ కంట్రీస్ అయితే అందరికీ చాలా మందికి ఇన్సెంటివ్స్ ఇచ్చి పిల్లల్ని కనండి అని చెప్తున్నాయి. తర్వాత ఎక్స్పెన్సెస్ ఆన్ గేరియాట్రిక్ పీపుల్, వృద్ధ జనాభా మీద ఖర్చు బాగా పెరుగుద్ది. వాళ్ళ మెడికల్ ఎక్స్పెన్సెస్, వాళ్ళ డిపెండెన్సీ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ పెరుగుతాయి అనమాట. దాంతో ఆ దేశాలన్నీ కూడా ఇప్పుడు దివాళా దిశగా వెళ్లే ప్రమాదం కూడా ఉంది భవిష్యత్తులో. ఆల్రెడీ ఇటలీ లాంటి దేశాల్లో చాలా గ్రామాలు ఖాళీ అయిపోయాయి. ఇల్లు కొనడానికి కూడా ఎవరు లేరు, కేవలం ఏజ్డ్ పాపులేషన్ ఉంటున్నారనమాట. వాళ్ళు సింగిల్ యూరోకి, ఒకే యూరోకి ఇల్లు మొత్తం అమ్ముతున్న సందర్భాలు కూడా ఉన్నాయంట. అంటే చాలా దేశాల్లో ఇది జరుగుతుంది. రష్యాలో అయితే పిల్లల్ని ఎవరు కనట్లేదు. దాంతో రష్యాలో ప్రత్యేకంగా మినిస్ట్రీ ఆఫ్ సెక్స్ అనేది ఒకటి తయారు చేసి పిల్లల్ని కనమని ప్రోత్సహిస్తారంటే ఇంక నుంచి దానికి సంబంధించి నిర్ణయాలు కూడా తీసుకున్నారంట. వర్క్ టైంలో కూడా లీవ్ ఇవ్వటము, ఇలాంటివి కూడా రష్యాలో స్టార్ట్ చేస్తున్నారు. ఏ దేశంలో అయినా సరే డెమోగ్రఫిక్ స్టెబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే సడన్ గా పాపులేషన్ పడిపోవటం లేదా సడన్ గా పాపులేషన్ పెరిగిపోవటం కాదు, పాపులేషన్ ప్లానింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. TFR కూడా చాలా ఇంపార్టెంట్, టోటల్ ఫర్టిలిటీ రేట్. అంతేకాదు పాపులేషన్ సడన్ గా పడకుండా చూసుకోవాలి, ముఖ్యంగా హ్యూమన్ రిసోర్స్ సడన్ గా పడకుండా చూసుకోవాలి.